Light, camera, rolling, music. హాయ్ అండి. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ అండ్ పీవీపీ సినిమా సంస్థల నిర్మాణంలో నూతన దర్శకుడు సంకల్ప దర్శకత్వంలో మన దగ్గుపాటి రానా, అందాల బొమ్మ తాప్సీ, స్వర్గీయ ఓంపురి, సీనియర్ నటులు అతుల్ కులకర్ణి, కేకే మీనన్, నాజర్ కాంబినేషన్లో ఈ రోజు మన ముందుకు వచ్చిన విభిన్న చిత్రం గాజీ. వాట్ ఏ సినిమా సర్జే. మనం ఇంటర్సెప్ట్ చేసిన పాకిస్తాన్ మెసేజ్ డీకోడ్ అయింది సార్. వాళ్ళ టార్గెట్ ఐఎన్ఎస్ విక్రాంత్. పాకిస్తాన్ నేవీ మన దేశం పైన అఫెన్సివ్ మిషన్ లాంచ్ చేయడానికి ప్లాన్ చేసింది సార్. ఈ మిషన్ కోసం కరాచీ నుంచి సబ్మెరైన్ గాజీని పంపారు. లెఫ్టినెంట్ కమాండర్ అర్జున్ ఇక్కడ. ఈ గాజీ కథ చెప్పాలంటే 1977లో ఇండియా పాకిస్తాన్ వారికి మునుపు పాకిస్తాన్ ఆర్మీ బంగ్లాదేశ్తో పోరాడుతున్న తమ సైనికులకు సహాయం చేయడం కోసం ఈ కరాచీ నుంచి గాజీ అనే ఒక సబ్మెరైన్ని పంపిస్తారు. అయితే ఈ సబ్మెరైన్ ఇండియన్ జలాల మీదుగా వెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే ఇండియన్ జలాలు అంటే బంగ్లాదేశ్ బార్డర్లో ఇండియన్ జలాలకి కాపలా కాస్తుంది ఐఎన్ఎస్ విక్రాంత్ అనే ఒక సబ్మెరైన్. అంటే ముందు ఈ సబ్మెరైన్ కొట్టి అటు వెళ్ళాలని ప్లాన్ చేస్తుంది. ఈ ప్లాన్ మన ఇండియన్ నేవీకి తెలిసి వెంటనే S-21 అనే సబ్మెరైన్ ప్రవేశపెడతారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ సబ్మెరైన్ గాజీకి S-21కి అంటే మన ఇండియన్ సబ్మెరైన్కి మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం ఎలా జరిగింది, చివరికి ఎవరు విజయం సాధించారనే పాయింట్ని ఉత్కంఠగా చూపించిన కథ ఈ గాజీ. ఈ కథలో వాస్తవం ఎంత, కల్పితాలు ఎంత అనే విషయాన్ని పక్కన పెడితే జలాంతర్గాముల మధ్య జరిగే యుద్ధాన్ని ఇండియన్ స్క్రీన్ మీద చూపించిన మొట్టమొదటి సినిమాగా చెప్పుకోవచ్చు. కరెక్ట్ అండి. యుద్ధం అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించేయడం కాదు, శత్రువు ప్రాణాలు తీసుకెళ్ళడం. ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ అటాక్ మనం చేయకూడదు. ఇక ఈ సినిమాలో నటినట్టు గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు దగ్గుపాటి రానా. విభిన్నమైన సినిమాలో విభిన్నమైన పాత్రలు చేయడంలో రానా ఎప్పుడు ముందుంటాడు. కరెక్ట్. ఈ సినిమాలో తను చేసిన అర్జున్ వర్మ పాత్ర తన కెరీర్ లో నిలిచిపోతుంది. కరెక్ట్. ఆ తర్వాత హీరోయిన్ తాప్సీ ప్రాధాన్యత తక్కువ ఉన్నా ఆ పాత్రలో అలా ఒదిగిపోయింది. ఆ తర్వాత సీనియర్ నటులు ఓంపురి గారు, స్వర్గీయ ఓంపురి గారు ఏ పాత్ర ఇచ్చినా కూడా పాత్రకు ప్రాణం పోస్తారు. ఆ తర్వాత కేకే మీనన్, ఆసమ్ పెర్ఫార్మెన్స్, అతుల్ కులకర్ణి, నేచురల్ పెర్ఫార్మెన్స్. సరే మిగిలిన పాత్రలో సీనియర్ నటులు నాజర్ గారు, అలాగే సత్యదేవ్, రాహుల్ సింగ్, డాక్టర్ భరత్, రవి వర్మ, ప్రియదర్శిని ఇలాంటి మంచి మంచి నటులందరూ నటించారు. వాళ్ళందరూ కూడా వారి వారి పాత్రలు మాత్రమే కనిపించేంత మంచి పెర్ఫార్మెన్స్ అందించారు. కరెక్ట్ అండి. जैसे ही इंडियंस यहाँ पहुंचेंगे माइंड से कांटेक्ट होगा, खेल खत्म. ఈ పోరాటంలో మెడల్స్ ఉండవు, గుర్తింపు ఉండదు. చరిత్రలో మనం ఉన్నా లేకపోయినా విశాఖపట్నం భవిష్యత్తులో, భారతదేశ భవిష్యత్తులో మనం నిలిచిపోతాం. జై హింద్. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది గున్నం గంగరాజు గారు అందించిన మాటలు. సినిమాకి అండగా నిలిచాయి. ఆ తర్వాత గున్నం గంగరాజు గారు, నిరంజన్ రెడ్డి కలిసి అందించిన అడిషనల్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే హెల్ప్ అయ్యాయి. మరి మన శ్రీకర్ ప్రసాద్ అందించిన ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. మది అందించిన సినిమాటోగ్రఫీ, ప్రాణం కే అందించిన మ్యూజిక్ గుడ్. ఆ తర్వాత పెరల్వి పొట్లూరి, పరంవి పొట్లూరి, కెవిన్ అన్నే అంటే పీవీపీ నిర్మాతలు, అలాగే అవినాష్ రెడ్డి, జగన్మోహన్ వంచ, అలాగే మన వెంకటరామరెడ్డి, వీళ్ళందరూ కూడా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్స్. నిర్మాణ విలువలు బాగున్నాయి. వీరందరినీ కూడా అభిరుచి గల నిర్మాతలుగా చెప్పొచ్చు. కరెక్ట్. ఆ తర్వాత ఫైనల్గా చెప్పుకోవాల్సింది క్యాప్టెన్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంకల్ప్. రొటీన్ సినిమాలకు దూరంగా ఓ విభిన్నమైన సినిమాని వెండి తెరపైన ఆవిష్కరించిన ఈ నూతన దర్శకుడు సంకల్ప అభినందనీయుడు. ఎవరికైనా ఏమైనా కొన్ని లోటుపాట్లు అనిపించినా అవన్నీ కొంచెం పక్కన పెట్టి ఇలాంటి సినిమాని ఆదరిస్తేనే మరిన్ని మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంది. అవును గాజీ, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. తెలుగు తెర మీద సరికొత్త సినిమా ఆవిష్కరింపబడింది. ఎన్నో అద్భుతమైన కమర్షియల్ చిత్రాలను అందించిన పీవీపీ సినిమా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్తో కలిసి కమర్షియల్ రిటర్న్స్ ఎంతవరకు ఉంటాయి, ఎంతవరకు వస్తాయనే ఆలోచన లేకుండా విభిన్నమైన సినిమాని వెండి తెర మీద ఆవిష్కరించాలని తాపత్రయపడే నిర్మాతలందరూ కూడా అభినందనీయులు. ఈ సినిమాలో విభిన్నమైన పాత్ర ద్వారా ఓ మంచి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్ర కథానాయకుడు దగ్గుపాటి రానా అభినందనీయుడు. ఆయనతో పాటు నటించిన మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ కూడా పేరు పేరున అభినందనీయులు. తన మొదటి సినిమాయే కొత్తగా ఉండాలి, విభిన్నంగా ఉండాలి అంటూ తెలుగు తెర మీద సరికొత్త సినిమాను ఆవిష్కరించిన నూతన దర్శకుడు సంకల్ప అభినందనీయులు. అతని పనితీరు ఖచ్చితంగా ప్రశంసనీయం. ఎప్పుడూ కూడా విభిన్నమైన సినిమాలు రావాలని కోరుకునే వాళ్ళు కానీ విభిన్నమైన సినిమాలు తీసిన వాళ్ళు లేరు. తీద్దాం అనుకుంటారు. అయితే కొంతమంది యువ దర్శకులు తీసినా కూడా ఇలాంటి సినిమా ఇంతవరకు వెండి తెర మీద ఆవిష్కరింపబడలేదు. కొన్ని లోటుపాట్లన్నా
మావాడు అన్నట్టు వాస్తవాలు లేకపోతే కల్పితాలు ఏమైనా ఉన్నాయని ఎవరైనా అన్నా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి విభిన్నమైన సినిమా రావాలనుకున్నప్పుడు విభిన్నమైన సినిమా కానీ చిత్రాన్ని చూద్దాం. అలాంటి విభిన్నమైన అనుభూతి ఖచ్చితంగా మీకు కలుగుతుంది. అంటే అన్ని వర్గాల ప్రేక్షకులకి ఈ సినిమా రీచ్ అయినా అవ్వకపోయినా కొన్ని వర్గాల ప్రేక్షకులు మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా రీచ్ అవుతుంది. ఓ మంచి సినిమాగా ఈ సినిమా నిలబడిపోతుంది. అంచేత భవిష్యత్తులో సంకల్ప్ గారు మరిన్ని మంచి సినిమాలతో మన ముందుకు రావాలని కోరుకుంటూ ఆయనకు సహకరించిన సాంకేతిక నిపుణులు నటీనటుల్ని పేరును అభినందిస్తూ నగరంలో విడుదలైన మిగతా సినిమాలంటూ చూసి నెక్స్ట్ వీక్ వచ్చి చెప్తాను. అప్పటి వరకు తెలుగు తెర మీద సరికొత్తగా ఆవిష్కరింపబడినటువంటి ఈ గాజీ చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఉంటారండి మీ ఎర్రబాబు. ఆల్ ది బెస్ట్ గాజీ.